Hello, students. Welcome to online class. This is lecture number 61. Now, in this lecture, we will explain the concept of AngularJS modules. A module in AngularJS is a container in different parts of application, such as controller, services, filters, directives, factories. We can think module as a main method in other types of application. చూడండి యాంగులర్ జేఎస్లో ఉండే మాడ్యూల్స్ని కంటైనర్స్ అని కేకేస్తాం. దీస్ కంటైనర్స్ ఆర్ యూజ్డ్ టు హోల్డ్ కంట్రోలర్స్, సర్వీసెస్, ఫిల్టర్స్, డైరెక్టివ్స్ అండ్ ఫ్యాక్టరీస్. అంటే ఇక్కడ ఉండే మాడ్యూలు మనకి అప్లికేషన్లో ఉండే డిఫరెంట్ పార్ట్స్ని అంటే కంట్రోలర్ని, సర్వీసెస్ని, ఫిల్టర్స్ని, డైరెక్టివ్స్ని స్టోర్ చేసుకోగలుగుతుంది. ఓకే, ఇక్కడ మాడ్యూల్ అనేది ఎటువంటి టైప్ అంటే లైక్ మెయిన్ మెథడ్ లాంటిది. మాడ్యూల్ ఈజ్ లైక్ ఏ మెయిన్ మెథడ్ ఇన్ అదర్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్. మనం సిలోను జావాను ఎలా అయితే మెయిన్ మెథడ్ ఉంటుందో, సో మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎప్పుడు మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ యాంగులర్ జేఎస్లో మెయిన్ మెథడ్, ఇక్కడ మాడ్యూల్స్ కూడా ఎటువంటివి అంటే లైక్ మెయిన్ మెథడ్ లాంటివి. Now, creating a module. A module is created by using AngularJS function called angular.module. చూడండి, మనకి AngularJSలో మాడ్యూల్ క్రియేట్ చేయడానికి మనం angular.module అనే మెథడ్ని ఉపయోగిస్తాం. ఓకే, ఫస్ట్ చూడండి, ఇక్కడ సింటాక్స్ చూడండి. వేర్ ఏపీపీ ఈక్వల్ టు, వేర్ ఏపీపీ అంటే నథింగ్ బట్ మనం రైట్ హ్యాండ్ సైడ్ చూడండి ఒకసారి. యాంగులర్ ఫస్ట్ మనం యాంగులర్ జేఎస్లో మాడ్యూల్ కనుక క్రియేట్ చేయాలంటే ఉపయోగించవలసిన మెథడ్ angular.module. ఇలా క్రియేట్ చేయాలండి. angular.module ఆఫ్ అని చెప్పి ఫస్ట్ విత్ ఇన్ డబల్ కోట్స్లో మాడ్యూల్ పేరు రాయాలండి. నా మాడ్యూల్ పేరు ఏం రాశాను? మై ఏపీపీ అని రాశాను. మై మాడ్యూల్ నేమ్ ఈస్ మై ఏపీపీ కామా దీని పక్కన ఏం పెట్టానంటే స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టాను. ఓకే, ఎప్పుడైతే angular.module చూడండి, ఇక్కడ మనం మాడ్యూల్ క్రియేట్ చేయడానికి angular.module అనే మెథడ్ని రాయాలి. ఇక్కడ angular.module అనే మెథడ్ మీకు మెయిన్గా 2 పారామీటర్స్ తీసుకుంటుంది. ఫస్ట్ పారామీటర్ ఏంటంటే మాడ్యూల్ యొక్క పేరు, రెండో పారామీటర్ ఏంటంటే డిపెండెన్సీ ఆఫ్ ద మాడ్యూల్ అని కేకేస్తాం. సెకండ్ పారామీటర్ వచ్చి డిపెండెన్సీ ఆఫ్ ద మాడ్యూల్. కరెంట్గా మన మాడ్యూల్ వేరే మాడ్యూల్స్ మీద కనుక డిపెండ్ అవ్వకపోయినట్లయితే ఇక్కడ మనం ఎంటీ స్క్వేర్ బ్రాకెట్స్ని ఉంచడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు రైట్ హ్యాండ్ సైడ్ ఉండే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు మీకు యాంగులర్ జేఎస్లో మాడ్యూల్ క్రియేట్ అయ్యి ఆ మాడ్యూల్ యొక్క రెఫరెన్స్ నథింగ్ బట్ అడ్రస్ వచ్చి మీకు ఎందులో స్టోర్ అవుతుందంటే ఏపీపీలో స్టోర్ అవుతుంది. నా చూడండి, angular.module మెథడ్ క్రియేట్స్ అప్లికేషన్ మాడ్యూల్. angular.module అనే మెథడ్ మీకు ఏం క్రియేట్ చేస్తుంది? అప్లికేషన్ మాడ్యూల్ని క్రియేట్ చేస్తుంది. ఇట్ టేక్స్ 2 పారామీటర్స్, 2 పారామీటర్స్ ఉంటాయి. వెన్ ద ఫస్ట్ పారామీటర్ ఈజ్ మాడ్యూల్ నేమ్. ఇక్కడ రాసిన ఫస్ట్ పారామీటర్ ఉంది కదా, మై ఏపీపీ, అది మాడ్యూల్ యొక్క పేరు. విచ్ ఈజ్ సేమ్ యాజ్ స్పెసిఫైడ్ బై ngif and app డైరెక్టివ్. అంటే మనం ngif and app ఈక్వల్ టు అని చెప్పి ఇంతకు ముందు ప్రోగ్రామ్స్ మనం డబల్ కోట్స్ ఇచ్చాం. ఇప్పుడు మనం రాసుకున్న మాడ్యూల్ కనుక ఉపయోగించాలంటే మీరు ఎలా వాడాలంటే ngif and app ఈక్వల్ టు అని చెప్పి మనం రాసుకున్న మాడ్యూల్ పేరు రాయాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ క్రియేట్ చేసిన మాడ్యూల్ కనుక ఉపయోగించుకోవాలంటే మనం ngif and app ఈక్వల్ టు ఓకే మై ఏపీపీ అని రాయాలండి. నౌ ద సెకండ్ పారామీటర్ ఈజ్ అన్ అరే. ఓకే, అరే ఆఫ్ అదర్ డిపెండెంట్ మాడ్యూల్స్. ఇక్కడ సెకండ్ పారామీటర్ చూడండి, సెకండ్ పారామీటర్ మనం ఏం రాసాం? ఎంటీ స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టాం. ఇక్కడ ఏం చెప్తుందంటే కరెంట్గా మన మాడ్యూల్ వేరే మాడ్యూల్స్ మీద డిపెండ్ అవుతున్నాయో లేదో చెప్తుందండి. అదే పాయింట్. ద సెకండ్ పారామీటర్ ఈజ్ అన్ అరే ఆఫ్ అదర్ డిపెండెంట్ మాడ్యూల్స్. కొన్ని సిచ్యువేషన్స్లో మన మాడ్యూల్ అదర్ మాడ్యూల్స్ మీద డిపెండ్ అవుతుంది. ఒకవేళ మన మాడ్యూల్ కనుక అదర్ మాడ్యూల్స్ మీద డిపెండ్ అయినప్పుడు స్క్వేర్ బ్రాకెట్స్లో ఆ మాడ్యూల్ యొక్క నేమ్స్ రాస్తాం. ఒకవేళ ఎంటీ స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టినట్లయితే కరెంట్గా మన మాడ్యూల్ ఏ మాడ్యూల్ మీద డిపెండ్ అవ్వట్లేదు. ఇన్ ద అబోవ్ ఎగ్జాంపుల్ వీఆర్ పాసింగ్ అన్ ఎంటీ అరే. చూడండి, ఇక్కడ ఎంటీ స్క్వేర్ బ్రాకెట్స్ నథింగ్ బట్ ఎంటీ అరే బికాస్ దెర్ ఈజ్ నో డిపెండెన్సీ. అంటే మన మాడ్యూల్ అదర్ మాడ్యూల్స్ మీద డిపెండ్ అవ్వట్లేదు అని మీనింగ్. ఓకే, ఇప్పుడు మనం యాంగులర్ జేఎస్ మాడ్యూలే కాదు, యాంగులర్ జేఎస్ ఖచ్చితంగా
మీకు కంట్రోలర్స్ని కూడా కలిగి ఉంటుంది. ఇప్పుడు మనం కంట్రోలర్ అంటే ఏంటో చూద్దామండి. AngularJS controller. The controller in AngularJS is a JavaScript function that maintains the application data and behavior by using $scope object. చూడండి, AngularJS లో కంట్రోలర్ అనేది నథింగ్ బట్ it is a JavaScript function. What is controller? Controller is a JavaScript function దట్ మెయింటైన్స్ అప్లికేషన్ డేటా. అంటే అప్లికేషన్ డేటాని మెయింటైన్ చేస్తుంది. అంతేకాదు ఈ కంట్రోలర్లో మనకి సమ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. నథింగ్ బట్ దీన్నే బిజినెస్ లాజిక్ అని కేకేస్తాం. అంటే మనం ఏ టాస్క్ అయితే పెర్ఫామ్ చేయాలో ఆ టాస్క్కి సంబంధించిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా మనం కంట్రోలర్లో రాయడం జరుగుతుంది. నథింగ్ బట్ ఒక ఫంక్షన్లో రాస్తాం. ఇక్కడ AngularJSలో రాసే ఫంక్షన్స్ని మనం ఏమంటాం అంటే కంట్రోలర్స్ అంటాం. ఇక్కడ అప్లికేషన్ డేటాని మెయింటైన్ చేయడానికి ముఖ్యంగా మనం $scope అనే ఆబ్జెక్ట్ని వాడతాం. వీఆర్ యూజింగ్ $scope ఆబ్జెక్ట్ టు మెయింటైన్ అప్లికేషన్ డేటా. వాట్ ఈస్ కంట్రోలర్? సింప్లీ కంట్రోలర్ ఈజ్ ఏ JavaScript ఫంక్షన్. ఓకే, నౌ చూడండి, యూ కెన్ అటాచ్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ టు ద $scope ఆబ్జెక్ట్ ఇన్సైడ్ కంట్రోలర్ ఫంక్షన్. ఇక్కడ మనం ప్రాపర్టీస్ని అంటే నథింగ్ బట్ అప్లికేషన్ డేటాని, మన అప్లికేషన్కి సంబంధించిన డేటాని మెయింటైన్ చేయడానికి కంట్రోలరు $scope అనే ఆబ్జెక్ట్ని ఉపయోగిస్తుంది. మనం ఈ $scope అనే ఆబ్జెక్ట్కి ప్రాపర్టీస్ని మెథడ్స్ని కూడా యాడ్ చేయొచ్చు. ఓకే, యూ కెన్ అటాచ్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ టు $scope. అంటే ప్రాపర్టీస్ని మెథడ్స్ని $scope ఆబ్జెక్ట్కి నువ్వు అటాచ్ చేయొచ్చు. $scope ఆబ్జెక్ట్ ఇన్సైడ్ కంట్రోలర్ ఫంక్షన్. అంటే ఇక్కడ ఉండే కంట్రోలర్ ఫంక్షన్ నథింగ్ బట్ కంట్రోలర్ ఉంటుంది కదండి. కంట్రోలర్ అంటే ఏంటి? జావాస్క్రిప్ట్ ఫంక్షన్. ఆ ఫంక్షన్ మీకు $scope అనే ఆబ్జెక్ట్ని ఆర్గ్యుమెంట్గా తీసుకుంటుంది. ఆ $scope అనే దానికి నువ్వు ప్రాపర్టీస్ని మెథడ్స్ని కూడా యాడ్ చేయొచ్చు. నౌ చూడండి, విచ్ ఇన్ టర్న్ విల్ యాడ్ ఆర్ అప్డేట్ ద డేటా అండ్ అటాచ్ బిహేవియర్ టు HTML ఎలిమెంట్స్. అంటే $scope ఆబ్జెక్ట్కి మనం మెథడ్స్ని ప్రాపర్టీస్ని యాడ్ చేసినప్పుడు ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఆ ప్రాపర్టీస్ని అప్డేట్ చేస్తూ ఉండొచ్చు. అవసరమైతే కొత్త ప్రాపర్టీస్ని కూడా నువ్వు ఏం చేయొచ్చు అంటే యాడ్ చేయొచ్చు. ద $scope ఆబ్జెక్ట్ ఈజ్ ఏ గ్లూ బిట్వీన్ ద కంట్రోలర్ అండ్ HTML. చూడండి, ఇక్కడ $scope అనే ఆబ్జెక్ట్ మీకు నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ ఇంటర్ఫేస్. ఏ రెండింటికి మధ్య ఇంటర్ఫేస్ అంటే కంట్రోలర్కి HTMLకి మధ్య ఉండే ఇంటర్ఫేస్. మనం ఈ కంట్రోలర్స్ అనేవి ఎందులో ఉంటాయంటే మాడ్యూల్స్లో ఉంటాయి. ఇక్కడ కంట్రోలర్ని కనుక ఉపయోగించాలంటే నువ్వు AngularJS డైరెక్టివ్స్లో ng-controller అనే డైరెక్టివ్ని వాడాలి. ద ng-controller డైరెక్టివ్ ఈజ్ యూజ్డ్ టు స్పెసిఫై ద కంట్రోలర్ ఇన్ HTML ఎలిమెంట్. చూడండి, ఇక్కడ ng-controller అనే డైరెక్టివ్ను ఉపయోగించి మనం ng-controller అనే డైరెక్టివ్ని ఉపయోగించి మనం కంట్రోలర్ని స్పెసిఫై చేస్తాం. ఎక్కడంటే HTML ఎలిమెంట్స్లో, విచ్ విల్ యాడ్ బిహేవియర్ ఆర్ మెయింటైన్ ద డేటా. సో కంట్రోలర్స్ ఎందుకు? కంట్రోలర్స్ అనేవి మనకి అప్లికేషన్ డేటాని మెయింటైన్ చేయడానికి, అంతేకాదు ఏదైనా ఒక టాస్క్ పెర్ఫామ్ చేయడానికి వీఆర్ రైటింగ్ సమ్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్. దోస్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్ కంట్రోలర్. ఓకే, మెయిన్లీ కంట్రోలర్ ఈజ్ యూజ్డ్ టు మెయింటైన్ ద అప్లికేషన్ డేటా అండ్ బిహేవియర్ బై యూజింగ్ $scope ఆబ్జెక్ట్. చూడండి, ఇక్కడ మనం ఒక కంట్రోలర్ని ఎలా క్రియేట్ చేయాలో చూడండి. ఫస్ట్ కంట్రోలర్ క్రియేట్ చేయాలంటే కంట్రోలర్ అనేది ఎప్పుడు కూడా మీకు మాడ్యూల్లో ఉంటుంది. మీరు మొదటగా చేయవలసిన పని ఏంటంటే మాడ్యూల్ని క్రియేట్ చేయాలి. సో మాడ్యూల్ని ఎలా క్రియేట్ చేస్తామంటే var app ఈక్వల్ టు ఫస్ట్ రైట్ హ్యాండ్ సైడ్ చూడండి. మీకు మాడ్యూల్ క్రియేట్ చేయాలంటే angular.module అనే మెథడ్ని వాడాలి. ఆల్రెడీ ఇప్పుడే చెప్పుకున్నాం మనం. angular.module ఆఫ్ అని చెప్పి మాడ్యూల్ పేరు రాయాలి, తర్వాత డిపెండెన్సీ రాయాలి. డిపెండెన్సీ ఎప్పుడు కూడా మనకి కరెంట్గా మన మాడ్యూల్ వేరే మాడ్యూల్స్ మీద డిపెండ్ అవ్వట్లేదు కాబట్టి ఎంటీ స్క్వేర్ బ్రాకెట్స్ పెడతాం. ఎప్పుడైతే మీకు రైట్ హ్యాండ్ సైడ్ ఉండి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిందో మీకు మాడ్యూల్ క్రియేట్ అయ్యి ఆ మాడ్యూల్ యొక్క అడ్రస్ వచ్చి మీకు ఎందులో స్టోర్ అవుతుందంటే ఏపీలో ఉంటుంది. ఇప్పుడు మనం కంట్రోలర్ని క్రియేట్ చేయాలి. కంట్రోలర్ని ఎలా క్రియేట్ చేయాలంటే మీకు రెండు రకాలైన సింటాక్స్ ఉంటాయండి. కంట్రోలర్ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ సింటాక్స్ అండి ఇది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం కంట్రోలర్ని క్రియేట్ చేయాలంటే ఇక్కడ మాడ్యూల్ పేరు ఏంటండి? ఏపీపీ
డాట్ అని చెప్పి కంట్రోలర్ అనే మెథడ్ని వాడాలి. ఏపీపీ డాట్ కంట్రోలర్. ఈ కంట్రోలర్ అనే మెథడ్ మీకు సేమ్ మళ్ళీ 2 పారామీటర్స్ తీసుకుంటుంది. ఫస్ట్ పారామీటర్ వచ్చి మై కంట్రోలర్. ఫస్ట్ పారామీటర్ మీరు ఏం రాయాలంటే కంట్రోలర్ యొక్క పేరు రాయాలి. సో నా కంట్రోలర్ యొక్క నేమ్ని నేను ఏం రాశానంటే మై కంట్రోలర్ అని రాశాను. ఇప్పుడే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం వాట్ ఈజ్ కంట్రోలర్ అంటే ఇట్ ఇస్ ఎ జావా స్క్రిప్ట్ ఫంక్షన్. సో కంట్రోలర్ అనేది జావా స్క్రిప్ట్ ఫంక్షన్ కాబట్టి ఇక్కడ నువ్వు ఒక ఫంక్షన్ స్పెసిఫై చేయాలి. ఫంక్షన్ ఆఫ్ డాలర్ స్కోప్. చూడండి ఇక్కడ కంట్రోలర్ అనేది జావా స్క్రిప్ట్ ఫంక్షన్. ఈ ఫంక్షన్ ఎప్పుడు డాలర్ స్కోప్ అనే ఆబ్జెక్ట్ని డాలర్ స్కోప్ అనే ఇన్బిల్ట్ ఆబ్జెక్ట్ని డాలర్ స్కోప్ అనే ఆబ్జెక్ట్ విచ్ ఈజ్ ఇన్ యాంగులర్ జేఎస్ అంటే యాంగులర్ జేఎస్ లో ఉండే డాలర్ స్కోప్ అనే ఇన్బిల్ట్ ఆబ్జెక్ట్ ని ఇది పారామీటర్ గా తీసుకుంటుంది. ఎవరండి? కంట్రోలర్. నా ఫంక్షన్ ఆఫ్ డాలర్ స్కోప్ అన్నాం అంటే మన కంట్రోలర్ డాలర్ స్కోప్ ని పారామీటర్ గా తీసుకుంటుంది. ఇప్పుడు ఈ డాలర్ స్కోప్ అనే ఆబ్జెక్ట్ కి మనం పారామీటర్స్ ని మెథడ్స్ ని యాడ్ చేయొచ్చు. ఇక్కడ నేను డాలర్ స్కోప్ అనే ఆబ్జెక్ట్ కి 2 పారామీటర్స్ యాడ్ చేశాను. ఫస్ట్ పారామీటర్ వచ్చి ఫస్ట్ నేమ్, రెండో పారామీటర్ వచ్చి లాస్ట్ నేమ్. సో యాడ్ చేయాలంటే ఎలా రాయాలంటే డాలర్ స్కోప్ అనేది ఆబ్జెక్ట్, దీనికి పారామీటర్స్ కానీ మెథడ్స్ కానీ యాడ్ చేయాలంటే మెథడ్స్ కానీ ప్రాపర్టీస్ కానీ యాడ్ చేయాలంటే ఇలా రాయాలండి. డాలర్ స్కోప్ డాట్ ఓకే ఫస్ట్ మీరు ప్రాపర్టీ పేరు రాయాలి. ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు అని చెప్పి పేరు రాయండి. అలాగే డాలర్ స్కోప్ డాట్ లాస్ట్ నేమ్ ఈక్వల్ టు చంద్ర. అంటే ఇప్పుడు డాలర్ స్కోప్ అనే ఆబ్జెక్ట్ లో కరెంట్ గా 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఫస్ట్ ప్రాపర్టీ వచ్చి ఫస్ట్ నేమ్, రెండో ప్రాపర్టీ వచ్చి లాస్ట్ నేమ్. ఓకే ఇది మొదటి సింటాక్స్ అండి. సి ద నెక్స్ట్ డయాగ్రామ్. ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ మనం మాడ్యూల్ క్రియేట్ చేసాం. వేర్ మై ఏపీపీ ఈక్వల్ టు ఓకే యాంగులర్ డాట్ మాడ్యూల్ ఆఫ్ అని చెప్పి మాడ్యూల్ పేరు రాయాలి, పక్కన డిపెండెన్సీ రాయాలి. తర్వాత కంట్రోలర్ క్రియేట్ చేయాలనుకోండి. కంట్రోలర్ క్రియేట్ చేయాలంటే చూడండి ఒకసారి కంట్రోలర్ని క్రియేట్ చేయడానికి ఇక్కడ మనకి 2 సింటాక్స్ ఉంటాయని చెప్పాం. సో ఫస్ట్ ఇది ఇందాక చెప్పింది ఫస్ట్ సింటాక్స్. చూడండి కంట్రోలర్ అనేది జావా స్క్రిప్ట్ ఫంక్షన్ ఆఫ్ డాలర్ స్కోప్. ఈ కంట్రోలర్ అనేది జావా స్క్రిప్ట్ ఫంక్షన్ కాబట్టి మనం ఎలా రాస్తాం అంటే ఫంక్షన్ రైట్ హ్యాండ్ సైడ్ ఫంక్షన్ ఆఫ్ డాలర్ స్కోప్ అని చెప్పి నువ్వు ఇక్కడ డాలర్ స్కోప్ అనే ఆబ్జెక్ట్కి మెసేజ్ అనే ప్రాపర్టీ యాడ్ చేసావు. ఇప్పుడు దీన్ని నువ్వేం చేయాలంటే నథింగ్ బట్ ఈ అనానిమస్ ఫంక్షన్ దీన్ని కంట్రోలర్గా మార్చాలంటే నువ్వేం చేయాలంటే ఈ ఫంక్షన్ని ఏదో ఒక వేరియబుల్కి అసైన్ చేయాలి. వేర్ మై కంట్రోలర్ అని చెప్పి రాసాం. అంటే ఇప్పుడు నువ్వేం చేసావంటే ఒక కంట్రోలర్ని క్రియేట్ చేసావు. నథింగ్ బట్ కంట్రోలర్ అంటే ఏంటి? జావా స్క్రిప్ట్ ఫంక్షన్. ఆ ఫంక్షన్ యొక్క అడ్రస్ని ఆ ఫంక్షన్ ఇప్పుడు ఎవరు రెఫర్ చేస్తారంటే మై కంట్రోలర్ రెఫర్ చేస్తారు. ఇక్కడ ఈ ఫంక్షన్ని రెఫర్ చేసేది మై కంట్రోలర్. ఓకే ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఇక్కడ క్రియేట్ చేసిన కంట్రోలర్ని మాడ్యూల్కి యాడ్ చేయాలంటే ఎలా యాడ్ చేస్తామంటే మై ఏపీపీ అంటే ఫస్ట్ నువ్వేం చేయాలంటే మై ఏపీపీ అంటే నథింగ్ బట్ ఇక్కడ నేమ్ ఆఫ్ ద మాడ్యూల్ మై ఏపీపీ డాట్ కంట్రోలర్ అని చెప్పి కంట్రోలర్ పేరు, అలాగే ఇక్కడ రాసిన కంట్రోలర్ యొక్క ఫంక్షన్, ఈ కంట్రోలర్ రాసిన ఫంక్షన్ ఎందులో ఉందండి? మై కంట్రోలర్లో ఉంది కాబట్టి ఇక్కడ మై కంట్రోలర్ అని రాయాలి. ఇక్కడ బేసిక్గా 3 స్టెప్స్ ఉన్నాయండి. ఒకసారి చూడండి, చెప్పే పాయింట్ వినండి. మీకు ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేసామంటే మాడ్యూల్ క్రియేట్ చేయాలంటే ఇలా క్రియేట్ చేయాలండి. వేర్ మై ఏపీపీ ఈక్వల్ టు మాడ్యూల్ క్రియేట్ చేయాలంటే యాంగులర్ డాట్ మాడ్యూల్ అనే మెథడ్ వాడాలి. సో యాంగులర్ డాట్ మాడ్యూల్ పక్కన మాడ్యూల్ పేరు రాసి డిపెండెన్సీ రాయాలి. ఎప్పుడైతే ఇలా రాసావో ఇప్పుడు నీకు మాడ్యూల్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ మనం కంట్రోలర్ క్రియేట్ చేస్తున్నాం. సో కంట్రోలర్ క్రియేట్ చేయాలంటే కంట్రోలర్ అనేది జావా స్క్రిప్ట్ ఫంక్షన్. సో ఎలా రాస్తాం అంటే వేర్ మై కంట్రోలర్ ఈక్వల్ టు అని చెప్పి ఒక ఫంక్షన్ తీసుకుని ఆ ఫంక్షన్ డాలర్ స్కోప్ అనే ఆబ్జెక్ట్ని ఆర్గ్యుమెంట్గా ఉంది ఈ ఫంక్షన్కి. ఓకే ఈ లోపల నేను డాలర్ స్కోప్ డాట్ మెసేజ్ ఈక్వల్ టు యాంగులర్ జేఎస్ ట్యుటోరియల్ అని రాశాను. అంటే ఇప్పుడు స్కోప్ ఆబ్జెక్ట్కి నేను మెసేజ్ అనే ప్రాపర్టీని యాడ్ చేశాను. సో రైట్ హ్యాండ్ సైడ్ రాసింది ఏంటంటే ఫంక్షన్. ఈ ఫంక్షన్ని మనం జావా స్క్రిప్ట్లో ఏదో ఒక వేరియబుల్కి అసైన్ చేయొచ్చు. వేర్ మై కంట్రోలర్. ఓకే సో ఈ స్టెప్స్ వల్ల మీకు ఏం క్రియేట్ అయిందంటే కంట్రోలర్ క్రియేట్ అయింది. ఇప్పుడు మాడ్యూల్ క్రియేట్ అయింది, కంట్రోలర్ క్రియేట్ అయింది. ఎప్పుడు కూడా నువ్వేం చేయాలంటే కంట్రోలర్ని తీసుకెళ్ళి మాడ్యూల్కి యాడ్ చేయాలి. సో కంట్రోలర్ తీసుకెళ్ళి మాడ్యూల్కి యాడ్ చేయాలంటే మనం ఎలా యాడ్ చేస్తామంటే మై ఏపీపీ
ఫస్ట్ మాడ్యూల్ పేరు రాయాలి, మై ఏపీపీ డాట్ పెట్టండి, పెట్టి కంట్రోలర్ అనే మెథడ్ని కాల్ చేయండి, మై ఏపీపీ డాట్ కంట్రోలర్. ఓకే, రాసిన తర్వాత నువ్వేం చేయాలంటే కంట్రోలర్ పేరు రాయాలి. కంట్రోలర్ పేరు వచ్చి మై కంట్రోలర్. నెక్స్ట్ కంట్రోలర్ తర్వాత నువ్వేం చేయాలంటే జావా స్క్రిప్ట్ ఫంక్షన్ కదా, ఇప్పుడు ఈ జావా స్క్రిప్ట్ ఫంక్షన్ని మనం ఏ వేరియబుల్కి ఇచ్చాం, మై కంట్రోలర్కి ఇచ్చాం, కాబట్టి ఇక్కడ మై కంట్రోలర్ అని రాస్తాం. ఓకే, సింపుల్గా చెప్పాలంటే ఇందాక దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మై కంట్రోలర్ పక్కన ఫంక్షన్ ఆఫ్ డాలర్ స్కోప్ ఉంది. ఓకే, ఇక్కడ ఈ ఫంక్షన్ ఆఫ్ డాలర్ స్కోప్ అనే దాన్ని నేను దేనికి ఇచ్చానంటే మై కంట్రోలర్ అనే వేరియబుల్కి ఇచ్చాను. ఇక్కడ సింపుల్గా వేరియబుల్ రాసాను. అంటే ఈ ప్లేస్లో నువ్వేం చేయొచ్చు, ఫంక్షన్ రాయొచ్చు, ఈ ప్లేస్లో నువ్వు డైరెక్ట్గా ఒక ఫంక్షన్ అయినా రాయొచ్చు, లేదా ఫంక్షన్ ఒక వేరియబుల్కి ఇచ్చి ఆ వేరియబుల్ పేరైనా రాయొచ్చు. ఈ విధంగా నీకు రెండు సింటాక్స్ల ద్వారా మనం ఏం చేయగలం అంటే మాడ్యూల్ కంట్రోలర్ని క్రియేట్ చేయగలం. చూడండి ఒకసారి కింద సింటాక్స్లో మనం ఆల్రెడీ చెప్పుకున్న ప్రీవియస్. ఇక్కడ ఏం చేశాడు, ఫస్ట్ స్టెప్ మాడ్యూల్ క్రియేట్ చేశాడు. ఓకే, రెండో స్టెప్ ఏం చేశాడంటే మై ఏపీపీ డాట్ కంట్రోలర్. చూడండి ఇక్కడ సేమ్ మై ఏపీపీ డాట్ కంట్రోలర్, కంట్రోలర్ పేరు రాసాడు మై కంట్రోలర్. ఓకే, కంట్రోలర్ అనేది జావా స్క్రిప్ట్ ఫంక్షన్ కాబట్టి ఇక్కడ ఫంక్షన్ రాసాడు డైరెక్ట్గా. ఇక్కడ ఏం చేశాడంటే ఫంక్షన్ అంతటిని తీసుకెళ్ళి ఇక్కడ ఈ ఫంక్షన్ అంతటిని తీసుకెళ్ళి మై కంట్రోలర్లో పెట్టాడు, కాబట్టి ఇక్కడ ఫంక్షన్ బదులు మై కంట్రోలర్ రాసాడు. మై కంట్రోలర్ని మనం దేంతో రీప్లేస్ చేయొచ్చు, ఫంక్షన్తో కూడా రీప్లేస్ చేయొచ్చు. ఇలా రెండు సింటాక్స్ల ద్వారా మనం మాడ్యూల్ని కంట్రోలర్ని క్రియేట్ చేయగలం. ఓకే, నౌ నెక్స్ట్ చూడండి, యాంగ్లర్ జేఎస్లో స్కోప్ అని చెప్తున్నాం మనం. వాట్ ఈ స్కోప్? ద డాలర్ స్కోప్ ఇన్ యాంగ్లర్ జేఎస్ ఈజ్ ఏ బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్. యాంగ్లర్ జేఎస్లో డాలర్ స్కోప్ అనేది బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్ అండి. ఓకే, ఈ బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్లో ఏముంటుందంటే అప్లికేషన్ డేటా మరియు దీంతో పాటుగా కొన్ని మెథడ్స్ కూడా ఉంటాయి. దిస్ బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్ కాల్డ్ డాలర్ స్కోప్ కంటైన్స్ అప్లికేషన్ డేటా. అందులో అప్లికేషన్ డేటాతో పాటుగా మెథడ్స్ కూడా ఉంటాయి. యూ కెన్ క్రియేట్ ప్రాపర్టీస్ టు డాలర్ స్కోప్ ఆబ్జెక్ట్ ఇన్సైడ్ ఏ కంట్రోలర్ ఫంక్షన్ అండ్ అసైన్ ఏ వాల్యూ టు ఏ. చూడండి, మనం ఏం చేయొచ్చు అంటే ప్రాపర్టీస్ని డాలర్ స్కోప్ ఆబ్జెక్ట్కి యాడ్ చేయొచ్చు. ఈ డాలర్ స్కోప్ అనే ఆబ్జెక్ట్ మీకు ఎందులో ఉంటుందంటే కంట్రోలర్ ఫంక్షన్లో ఉంటుంది. అండ్ అసైన్ ఏ వాల్యూ, అంతేకాదు నువ్వేం చేయొచ్చు అంటే డాలర్ స్కోప్ ఆబ్జెక్ట్కి కొన్ని ప్రాపర్టీస్ని యాడ్ చేసి వాటికి వాల్యూస్ని కూడా అసైన్ చేయొచ్చు, లేదా నువ్వు వాల్యూస్ కాకుండా ఫంక్షన్స్ కూడా ఇవ్వచ్చు. సింపుల్ అండి. డాలర్ స్కోప్ అనే ఆబ్జెక్ట్లో ప్రాపర్టీస్ మెథడ్స్ ఉంటాయి. నువ్వు ప్రాపర్టీకి వాల్యూ ఇస్తే జస్ట్ అది నార్మల్ ప్రాపర్టీ అవుతుంది. ఒకవేళ ప్రాపర్టీ ఈక్వల్ టు ఫంక్షన్ అని రాస్తే అది ఏమవుతుందంటే నీకు మెథడ్ అవుతుంది. ఓకే, నో చూడండి, ద డాలర్ స్కోప్ ఈజ్ ఏ గ్లూ బిట్వీన్ కంట్రోలర్ అండ్ వ్యూ. అంటే కంట్రోలర్కి వ్యూకి మధ్యలో అప్లికేషన్ డేటాని మెయింటైన్ చేయడానికి మనం డాలర్ స్కోప్ అనే ఆబ్జెక్ట్ని వాడతాం. ఇట్ ట్రాన్స్ఫర్స్ డేటా ఫ్రమ్ ద కంట్రోలర్ టు వ్యూ. చూడండి, అంటే ఇది ఈ డాలర్ స్కోప్ అనే ఆబ్జెక్ట్ కంట్రోలర్కి వ్యూకి మధ్య డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగపడుతుంది. ద స్కోప్ ఈజ్ ఏ, స్కోప్ అనేది ఏంటండి యాంగ్లర్ జేఎస్లో ఉండే వన్ ఆఫ్ ద బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్. సో అది ఏమేమి ఉంటాయి, అందులో ప్రాపర్టీస్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి. స్కోప్ అనే ఆబ్జెక్ట్ మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి. ఏ రెండింటికి మధ్య అంటే కంట్రోలర్కి వ్యూకి. నథింగ్ బట్ వ్యూ అంటే అవుట్పుట్ అండి, వ్యూ అంటే HTML. మనకి యాంగ్లర్ జేఎస్ ఉపయోగించి MVC అప్లికేషన్స్ క్రియేట్ చేయొచ్చు. MVC అంటే మోడల్ వ్యూ కంట్రోలర్. ఓకే, ఇక్కడ వ్యూ అంటే నథింగ్ బట్ HTML ఎలిమెంట్స్ మనకి కనపడే అవుట్పుట్. కంట్రోలర్ అంటే నథింగ్ బట్ జావా స్క్రిప్ట్ ఫంక్షన్. మోడల్ అంటే ఏంటంటే మనకి అప్లికేషన్ డేటాని మెయింటైన్ చేసేది ఏమవుతుందంటే మోడల్ అవుతుంది. ఇలాగా వ్యూకి కంట్రోలర్కి మధ్య డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి మనకి ఏ ఆబ్జెక్ట్ ఉపయోగపడుతుంది అంటే డాలర్ స్కోప్ ఆబ్జెక్ట్ ఉపయోగపడుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ యాంగ్లర్ జేఎస్లో ఉండే మాడ్యూల్ మీద నెక్స్ట్ కంట్రోలర్ మీద ఎగ్జాంపుల్ రాద్దాం. ఓకే, చూడండి, ఇప్పుడు మనం
యాంగులర్ జేఎస్లో ఫస్ట్గా మనం ఏం చేద్దాం అంటే యాంగులర్ జేఎస్ లైబ్రరీని ఇంక్లూడ్ చేద్దాం. సో స్క్రిప్ట్ ఎస్ఆర్సి ఈక్వల్ టు అని చెప్పి angular.min.js అని రాయండి. స్క్రిప్ట్ ఎస్ఆర్సి ఈక్వల్ టు angular.min.js. ఓకే, నా ఇప్పుడు స్క్రిప్ట్ ట్యాగ్ రాసిన తర్వాత మెయిన్గా మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు కంట్రోలర్ని క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. సో కంట్రోలర్ని మాడ్యూల్ని క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ కంట్రోలర్ని మాడ్యూల్ని క్రియేట్ చేయాలంటే స్క్రిప్ట్ అని చెప్పి మీరు తీసుకోండి. మన కంట్రోలర్ని మాడ్యూల్ క్రియేట్ చేయడానికి జావా స్క్రిప్ట్ స్టేట్మెంట్స్ రాయాలి కాబట్టి ఆ జావా స్క్రిప్ట్ స్టేట్మెంట్స్ స్క్రిప్ట్కి మధ్యలో రాస్తాం. ఇప్పుడు నేను ఈ స్క్రిప్ట్ని ఎక్కడ పెట్టానంటే బాడీ సెక్షన్లో పెట్టాను. ఇప్పుడు ఈ స్క్రిప్ట్కి మధ్యలో ఫస్ట్ నేను ఏం క్రియేట్ చేస్తున్నాను చూడండి, క్రియేటింగ్ ఏ మాడ్యూల్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, మాడ్యూల్ క్రియేట్ చేయాలంటే మీరు ఫస్ట్ సింపుల్గా వేర్ ఏపీపీ ఈక్వల్ టు అని తీసుకోండి. వేర్ ఏపీపీ ఈక్వల్ టు angular.module. ఓకే, angular.module అని చెప్పి మాడ్యూల్ పేరు రాసుకోండి. మాడ్యూల్ పేరు మై ఏపీపీ. ఓకే, మై ఏపీపీ అని రాశాను. రాసి పక్కన సింప్లీ పుట్ స్క్వేర్ బ్రాకెట్స్. ఓకే, నెక్స్ట్ క్రియేటింగ్ ఏ కంట్రోలర్. చూడండి, కంట్రోలర్ని క్రియేట్ చేయాలి. సో కంట్రోలర్ని క్రియేట్ చేయాలంటే నువ్వు ఏం చేయాలంటే ఏపీపీ డాట్ కంట్రోలర్ ఆఫ్ అని చెప్పి APP.controller of అని చెప్పి ఫస్ట్ రైట్ కంట్రోలర్ నేమ్ myctrl అని రాశాను. myctrl కామా. ఓకే, కంట్రోలర్ అనేది జావా స్క్రిప్ట్ ఫంక్షన్ కాబట్టి ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి సింపుల్గా $scope ఫంక్షన్ ఆఫ్ $scope. ఓకే, ఇప్పుడు నేను సింపుల్గా ఈ $scope అనే ఆబ్జెక్ట్కి ఒక ప్రాపర్టీని యాడ్ చేస్తున్నాను. ఒక ప్రాపర్టీ, సింపుల్ ప్రాపర్టీ అండి. $scope డాట్ ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు శ్రీరామ్ అని ఇచ్చాను. ఓకే, జస్ట్ $scope డాట్ ఫస్ట్ నేమ్. నెక్స్ట్ అలాగే $scope డాట్ లాస్ట్ నేమ్ ఈక్వల్ టు జస్ట్ చంద్ర అని ఇచ్చాను. ఓకే, జస్ట్ $scope డాట్ లాస్ట్ నేమ్ ఈక్వల్ టు చంద్ర. సో ఏం చేసేవాడిని మనం సింప్లీ యాడింగ్ two properties to $scope ఆబ్జెక్ట్. అంటే $scope అనే ఆబ్జెక్ట్ మనం రెండు ప్రాపర్టీస్ యాడ్ చేసాం. ఇప్పుడు మనం బాడీ ట్యాగ్ చూడండి. బాడీ ట్యాగ్లో నేను ఏం చేస్తాను మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ నేను ఒక డివిజన్ ట్యాగ్ తీసుకున్నాను. ఓకే, సింపుల్గా టేక్ వన్ డివిజన్ ట్యాగ్. ఇప్పుడు నేను ఈ డివిజన్ ట్యాగ్ దగ్గర నేను రాసిన ఈ మాడ్యూల్ని కంట్రోలర్ని ఉపయోగించుకుందాం అనుకుంటున్నాను. ఈ కంట్రోలర్ని మాడ్యూల్ని సో ఎలా వాడాలంటే డివ్ అని చెప్పి ng-app ఈక్వల్ టు. సో కంట్రోలర్ని మాడ్యూల్ని వాడాలంటే ng-app అనేది వాడాలి. ng-app ఈక్వల్ టు అని చెప్పి మన మాడ్యూల్ పేరు రాయాలండి. నా మాడ్యూల్ పేరేంటి? మై ఏపీపీ. వాట్ ఈజ్ మై మాడ్యూల్? నా మాడ్యూల్ పేరు ఏంటండి? మై ఏపీపీ. కాబట్టి మై ఏపీపీ అని రాయండి. ఓకే, మై ఏపీపీ అని రాసిన తర్వాత నాకు కంట్రోలర్ని ఈ మాడ్యూల్లో ఉండే కంట్రోలర్ని మై ఏపీపీ అనే మాడ్యూల్లో ఉండే కంట్రోలర్ని వాడాలంటే మీరు ఏం చేయాలంటే ng-fn కంట్రోలర్ అని చెప్పి తీసుకోవాలి. ng-fn కంట్రోలర్ ఈక్వల్ టు అని చెప్పి మీరు ఏం రాస్తారంటే సింపుల్గా ng-fn కంట్రోలర్ ఈక్వల్ టు నా కంట్రోలర్ పేరు రాయండి. కంట్రోలర్ పేరు ఏంటి? myctrl. ఓకే, సో ఇప్పుడు మనం మాడ్యూల్ని ఉపయోగించుకోవాలి కాబట్టి ng-fn ఏపీని, ఆ మాడ్యూల్ని కంట్రోలర్ని వాడాలి కాబట్టి ng-fn కంట్రోలర్ని రాస్తాం. ఓకే, నా ఇప్పుడు చూడండి నేను ఈ $scope ఆబ్జెక్ట్ ఉండే ప్రాపర్టీస్ని ప్రింట్ చేస్తాను. సింపుల్గా ఫస్ట్ నేమ్ ప్రింట్ చేద్దాం. సో జస్ట్ ఒక బోల్డ్ ట్యాగ్ తీసుకున్నాను. ఫస్ట్ నేమ్ని ప్రింట్ చేయాలి. సో ఫస్ట్ నేమ్ని ప్రింట్ చేయాలి కాబట్టి మీరు యాంగులర్ జేఎస్లో ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి కదండి, విత్ ఇన్ డబుల్ కర్లీ బ్రేసెస్ వాడదాం. చూడండి, డబుల్ కర్లీ బ్రేసెస్లో నేను సింపుల్గా ఫస్ట్ నేమ్ అని రాశాను. అలాగే
జస్ట్ రైట్ వన్ మోర్ బిఆర్ ట్యాగ్ రాసి లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్ ప్రింట్ చేశాను, నాకు లాస్ట్ నేమ్ ప్రింట్ అవ్వాలి. సో లాస్ట్ నేమ్ ప్రింట్ అవ్వాలి కాబట్టి లాస్ట్ నేమ్ ప్రింట్ చేయడానికి విత్ ఇన్ డబుల్ కర్లీ బ్రేసెస్లో సింప్లీ రైట్ లాస్ట్ నేమ్. ఓకే, లాస్ట్ నేమ్ అని రాయండి. రాసి జస్ట్ క్లోజ్ బిఆర్ ట్యాగ్, సేవ్ చేయండి. ఓకే, బ్రౌజర్లోకి వెళ్ళండి. బ్రౌజర్లోకి వెళ్ళి జస్ట్ ఒక్కసారి రిఫ్రెష్ చేయండి. చూడండి, రిఫ్రెష్ చేసిన వెంటనే ఫస్ట్ నేమ్ వచ్చింది, అలాగే లాస్ట్ నేమ్ వచ్చింది. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. జస్ట్ చూడండి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ మీకు అవుట్పుట్ కనబడుతున్నాయి కదా. ఈ విధంగా మీకు యాంగులర్ జేఎస్లో మాడ్యూల్ని, కంట్రోలర్ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో సింపుల్ ఎగ్జాంపుల్ అండి. అలాగే మనం వన్ మోర్ ఎగ్జాంపుల్ రాద్దాం. చూడండి, వన్ మోర్ ఎగ్జాంపుల్ రాద్దాం. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ రాయాలి కాబట్టి ఫస్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు చెప్పబోయే ఎగ్జాంపుల్ ఏంటంటే ఎగ్జాంపుల్ ఆన్ టూ-వే డేటా బైండింగ్. ఓకే, ఈ టూ-వే డేటా బైండింగ్ మీద ఎగ్జాంపుల్ అండి ఇది. ఫస్ట్ మనం ఒక మాడ్యూల్ క్రియేట్ చేద్దాం. ఒక మాడ్యూల్ క్రియేట్ చేయాలి కాబట్టి var app ఈక్వల్ టు యాంగులర్ డాట్ మాడ్యూల్ ఆఫ్ అని చెప్పి ఫస్ట్ మాడ్యూల్ పేరు రాయండి, మై ఏపీపీ కామా. నెక్స్ట్ డిపెండెన్సీ రాయాలి. డిపెండెన్సీ అంటే నథింగ్ బట్ ఎంటీ స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టండి. ఓకే, నా ఇప్పుడు మనం కంట్రోలర్ క్రియేట్ చేద్దాం. సో కంట్రోలర్ క్రియేట్ చేయాలి కాబట్టి ఏపీపీ డాట్ కంట్రోలర్ ఆఫ్ అని చెప్పి ఫస్ట్ కంట్రోలర్ పేరు రాయాలి. నా కంట్రోలర్ పేరు వచ్చి మై సిటిఆర్ఎల్ అని రాశాను. కంట్రోలర్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఇట్ ఈస్ జావా స్క్రిప్ట్ ఫంక్షన్. ఇట్ ఆల్సో టేక్స్ $scope యాజ్ అన్ ఆబ్జెక్ట్. ఈ కంట్రోలర్ అనేది జావా స్క్రిప్ట్ లో ఉండే వన్ ఆఫ్ ది ఫంక్షన్. ఈ ఫంక్షన్ మీకు $scope అనే ఆబ్జెక్ట్ ని పారామీటర్ గా తీసుకుంటుంది కాబట్టి $scope అని రాశాను. ఇప్పుడు నేను ఈ $scope అనే ఆబ్జెక్ట్ కి కొన్ని ప్రాపర్టీస్ యాడ్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ నేను $scope డాట్ ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు అని చెప్పి సమ్ నేమ్ వచ్చి శ్రీరామ్ అని ఇచ్చాను, జస్ట్ శ్రీరామ్ అని. ఓకే, నెక్స్ట్ $scope డాట్ లాస్ట్ నేమ్ ఈక్వల్ టు సేమ్ ఇప్పుడు చంద్ర అని ఇచ్చాను. ఓకే, అలాగే ఐ విల్ టేక్ వన్ మోర్ ప్రాపర్టీ $scope డాట్ ఫుల్ నేమ్ అని చెప్పి జస్ట్ ఇలా అన్నాను. సో ఈ మూడు స్టెప్స్ ఏం చేస్తున్నాయంటే మీకు సింపుల్గా యాడింగ్ ప్రాపర్టీస్ టు $scope ఆబ్జెక్ట్. చూడండి, $scope అనే ఆబ్జెక్ట్ కి కొన్ని ప్రాపర్టీస్ యాడ్ చేసాం. యాడింగ్ ప్రాపర్టీస్ టు $scope అనే ఆబ్జెక్ట్. చూడండి, $scope అనే ఆబ్జెక్ట్ కి కొన్ని ప్రాపర్టీస్ యాడ్ చేసాం. అలాగే నేను ఇప్పుడు $scope అనే ఆబ్జెక్ట్ కి ఒక ఫంక్షన్ కూడా యాడ్ చేస్తాను, $scope డాట్ నేమ్ ఈక్వల్ టు అని చెప్పి ఫంక్షన్ ఆఫ్ అని చెప్పి. ఓకే, నౌ $scope డాట్ ఫుల్ నేమ్ ఈక్వల్ టు నేను ఏం రాస్తున్నానంటే $scope డాట్ ఫస్ట్ నేమ్ ప్లస్ అలాగే $scope డాట్ లాస్ట్ నేమ్. ఓకే, సో ఇలా రాశానండి. $scope డాట్ ఫుల్ నేమ్ ఈక్వల్ టు $scope డాట్ ఫస్ట్ నేమ్ ప్లస్ $scope డాట్ లాస్ట్ నేమ్. ఇక్కడ రాసిన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫుల్ నేమ్ అనేవి ప్రాపర్టీస్ అండి. అలాగే హియర్ నేమ్ ఈజ్ ఏ మెథడ్. సింపుల్ గా రాస్తున్నాను ఇక్కడ కామంటే హియర్ నేమ్ ఈజ్ ఏ మెథడ్ విచ్ ఈజ్ యాడెడ్ టు స్కోప్ ఆబ్జెక్ట్. ఓకే, ఇక్కడ నేమ్ అనేది మెథడ్ అండి. ఈ నేమ్ అనే మెథడ్ ని మనం దేనికి యాడ్ చేసామంటే స్కోప్ ఆబ్జెక్ట్ కి యాడ్ చేసాం. ఓకే, ఇప్పుడు నేను HTML కోడ్కి వచ్చాను. HTML కోడ్లో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే సింప్లీ ఐ వాంట్ టు టేక్ వన్ డివిజన్ ట్యాగ్. ఓకే, ఒక డివిజన్ ట్యాగ్ తీసుకున్నానండి. ఇప్పుడు నేను ఈ డివిజన్ ట్యాగ్లో నేను ఇక్కడ క్రియేట్ చేసిన మాడ్యూల్ని వాడుకుందాం అనుకుంటున్నాను. కాబట్టి మాడ్యూల్ని ఉపయోగించాలంటే నువ్వు ng-app ఈక్వల్ టు, సో ఆల్రెడీ మీకు తెలుసు ng-app ఈక్వల్ టు అని చెప్పి మాడ్యూల్ పేరు రాయాలి. మాడ్యూల్ పేరు ఏంటంటే మై ఏపీపీ.
అలాగే మాడ్యూల్ ఉండే కంట్రోలర్ని వాడాలంటే NGFN కంట్రోలర్ ఈక్వల్ టు ఓకే మీరు ఏం రాయాలంటే NGFN కంట్రోలర్ ఈక్వల్ టు కంట్రోలర్ పేరు రాయాలి. కంట్రోలర్ పేరు వచ్చి myctrl. కంట్రోలర్ పేరు వచ్చి myctrl. ఓకే నా చూడండి ఇప్పుడు మనం జస్ట్ నేను ఇక్కడ ఒక టెక్స్ట్ ఫీల్డ్ క్రియేట్ చేస్తాను. ఐ వాంట్ టు క్రియేట్ వన్ టెక్స్ట్ ఫీల్డ్. సో టెక్స్ట్ ఫీల్డ్ పేరు టెక్స్ట్ ఫీల్డ్ ముందుగా నేను ఫస్ట్ నేమ్ అని రాశాను. టెక్స్ట్ ఫీల్డ్ క్రియేట్ చేయాలి కాబట్టి ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అని రాశాను. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్. ఓకే ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అని రాసాం. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్. అలాగే NGFN మోడల్ని డైరెక్ట్ని వాడతాను. NGFN మోడల్ ఈక్వల్ టు నేను ఏం రాస్తాను అంటే ఫస్ట్ నేమ్ అని రాస్తాను. ఫస్ట్ నేమ్. ఓకే అలాగే లాస్ట్ నేమ్ అని చెప్పి వన్ మోర్ కంట్రోలర్ క్రియేట్ చేస్తున్నాను. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్. ఓకే NGFN మోడల్ ఈక్వల్ టు ఏం రాస్తానంటే లాస్ట్ నేమ్ అని రాశాను. లాస్ట్ నేమ్. ఓకే నా ఇప్పుడు నేను ఒక ఫుల్ ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక బటన్ క్రియేట్ చేస్తాను. బటన్ అని చెప్పి NGFN క్లిక్ ఈక్వల్ టు నేను ఏం రాస్తున్నానంటే NGFN క్లిక్ ఈక్వల్ టు ఇక్కడ ఒక ఫంక్షన్ ఉంది కదండి. ఫంక్షన్ పేరేంటి నేమ్. ఆ నేమ్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ డాలర్ స్కోప్లో నేమ్ అనే ఫంక్షన్ ఉంది, దాన్ని కాల్ చేస్తాను. కాబట్టి NGFN క్లిక్ ఈక్వల్ టు నేమ్ అన్నాను. ఓకే జస్ట్ ఈ బటన్ పేరు క్లిక్ టు నో మై ఫుల్ నేమ్ అని ఇచ్చాను. క్లిక్ టు నో మై ఫుల్ నేమ్. ఓకే జస్ట్ బటన్ క్లోజ్ చేశాను. క్లోజ్ చేసి ఇక్కడ ఒక H2 ట్యాగ్ తీసుకున్నాను. H2 ట్యాగ్. ఈ H2 ట్యాగ్ కి NGFN బైండ్ అనే డైరెక్టివ్ రాస్తున్నాను. NGFN బైండ్ ఈక్వల్ టు సింప్లీ ఐ విల్ రైట్ ఫుల్ నేమ్. ఓకే జస్ట్ క్లోజ్ H2. జస్ట్ సేవ్ చేయండి. ఒకసారి బ్రౌజర్లోకి రండి. చూడండి ఒకసారి బ్రౌజర్లోకి రండి. జస్ట్ ఒక్కసారి రిఫ్రెష్ చేయండి. సో ఫస్ట్ నేమ్ ఏమొచ్చిందండి శ్రీరాము. లాస్ట్ నేమ్ వచ్చి చంద్ర. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డాలర్ స్కోప్ ఆబ్జెక్ట్ లో రెండు ప్రాపర్టీస్ ఉన్నాయి. ఫస్ట్ నేమ్ అలాగే లాస్ట్ నేమ్. ఇప్పుడు ఈ ఫస్ట్ నేమ్ ని నేను దేంతో బైండ్ చేశానంటే మొదటి టెక్స్ట్ ఫీల్డ్ తో బైండ్ చేశాను. చేయడం జరిగింది. సో మొదటి టెక్స్ట్ ఫీల్డ్ తో బైండ్ చేసాం కాబట్టి మీకు ఫస్ట్ టెక్స్ట్ ఫీల్డ్ ఏమొచ్చిందంటే శ్రీరామ్ అని వచ్చింది. ఓకే కావలిస్తే నేను చూడండి ఒకసారి ఇక్కడ మారుస్తున్నాను. శ్రీరామ్ 1 2 3 అని ఇచ్చాను. జస్ట్ సేవ్ చేయండి. ఇప్పుడు మీరు బ్రౌజర్లోకి రండి. జస్ట్ ఒకసారి రిఫ్రెష్ చేయండి. చూడండి శ్రీరామ్ 1 2 3 అంటే ఇప్పుడు నేను ఏం చేశానండి డాలర్ స్కోప్లో ఉండే ఫస్ట్ నేమ్ని మొదటి టెక్స్ట్ ఫీల్డ్తో బైండ్ చేశాను. ఓకే అలాగే చంద్ర అని ఉంది కదా. చంద్ర పక్కన జస్ట్ ఇక్కడ నేను మీకు చేంజ్ చూపించడానికి నేను దీన్ని కూడా కొంచెం మారుస్తున్నాను. సో ఎలా మారుస్తున్నానంటే జస్ట్ ఇక్కడ 4 5 6 అని ఇచ్చాను. జస్ట్ సేవ్ చేయండి. ఓకే జస్ట్ ఒకసారి రిఫ్రెష్ చేయండి. చూడండి శ్రీరామ్ 1 2 3 చంద్ర వచ్చి 4 5 6. ఇక్కడ క్లిక్ టు నో మై ఫుల్ నేమ్ ఉంది కదా. జస్ట్ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ టు నో మై ఫుల్ నేమ్. నా చూడండి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ టెక్స్ట్ ఫీల్డ్ తర్వాత ఇక్కడ బటన్ ఉంది క్లిక్ టు నో మై ఫుల్ నేమ్ అని. జస్ట్ ఈ బటన్ మీద క్లిక్ చేయండి. చూడండి ఫుల్ నేమ్ మీకు ఏమొచ్చింది జస్ట్ మొదటి టెక్స్ట్ ఫీల్డ్ లో ఉండే పేరు, రెండో టెక్స్ట్ ఫీల్డ్ లో ఉండే పేరు. ఓకే ఇక్కడ జస్ట్ ఒక చిన్న చేంజ్ చేస్తాను. జస్ట్ నేమ్ అని రాశాను. జస్ట్ ఫుల్ నేమ్ అని రాస్తాను. ఫుల్ నేమ్ అని చెప్పి ఓకే జస్ట్ సేవ్ చేయండి. సేవ్ చేసి ఒకసారి జస్ట్ రైట్ వన్ మోర్ బిఆర్ రాసుకోండి. ఇక్కడ ఇప్పుడు చూడండి క్లిక్ టు నో మై ఫుల్ నేమ్ ఉంది కదా. జస్ట్ దీని మీద క్లిక్ చేయండి. ఏమొచ్చిందండి శ్రీరామ్ 1 2 3 చంద్ర 4 5 6. ఒకసారి ఇక్కడ నేను 2-way డేటా బైండింగ్ అని ఎందుకు అంటున్నానంటే ఒకసారి చూడండి ఇక్కడ నేను టెక్స్ట్ ఫీల్డ్ లో ఉండే డేటా మార్చాను అనుకోండి. టెక్స్ట్ ఫీల్డ్ లో ఉండే డేటా మారుస్తాను. శ్రీరామ్ అని ఇచ్చాను. ఓకే జస్ట్ ఎం అని ఇచ్చాను లాస్ట్ నేమ్. జస్ట్ నేమ్. ఇప్పుడు క్లిక్ టు నో మై ఫుల్ నేమ్ కొట్టాను. చూడండి శ్రీరామ్ ఎం అని వచ్చింది. ఇక్కడ ఏం జరుగుతుందంటే నువ్వు టెక్స్ట్ ఫీల్డ్ లో ఉండే కంటెంట్ మారిస్తే స్కోప్ లో ఉండే కంటెంట్ మారిపోద్ది. అలాగే స్కోప్ లో ఉండే కంటెంట్ మార్చాం అనుకో, మీరు ఆల్రెడీ చూసారు స్కోప్ లో ఉండే కంటెంట్ మారుస్తున్నాను. చూడండి ఇక్కడ 4 5 6 ఉంది కదా, ఇక్కడ 7 ఇచ్చాను.
సో 7 ఇచ్చినప్పుడు జస్ట్ రిఫ్రెష్ చేశాను అనుకోండి, ఇక్కడ చంద్ర 4567 అంటే స్కోప్ లో మార్చాను. స్కోప్ లో మారిస్తే ఎక్కడ మారింది? టెక్స్ట్ ఫీల్డ్ లో మారింది. అలాగే ఇప్పుడు నేను టెక్స్ట్ ఫీల్డ్ లో మారుస్తున్నాను. టెక్స్ట్ ఫీల్డ్ లో మారిస్తే ఆటోమేటిక్ గా మీకు స్కోప్ లో కూడా మారిపోద్ది. సో దీన్ని మనం టూ వే డేటా బైండింగ్ అంటాం. సో టూ వే డేటా బైండింగ్ అంటే ఇక్కడ స్కోప్ లో ఉండే ప్రాపర్టీస్ ని మనం ఏం చేసాం అంటే టెక్స్ట్ ఫీల్డ్స్ తో బైండ్ చేసాం. అంటే టెక్స్ట్ ఫీల్డ్ లో మార్చారనుకోండి స్కోప్ లో మారిపోద్ది. ఒకవేళ స్కోప్ లో మారిస్తే టెక్స్ట్ ఫీల్డ్ కూడా చేంజ్ అవుతుంది. దీన్నే మనం టూ వే డేటా బైండింగ్ అని కాకేస్తాం. ఓకే, సో ఈ విధంగా మీకు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. జస్ట్ ఇక్కడ శ్రీరామ్ 1 2 3 తీసేస్తాం చూడండి. జస్ట్ 1 2 3. ఓకే, నా ఇక్కడ చంద్ర 4 5 6 7 ఉంది కదా, ఇది కూడా రిమూవ్ చేశాను. జస్ట్ సేవ్ చేయండి, ఒకసారి రిఫ్రెష్ చేయండి. చూడండి శ్రీరామ్ చంద్ర, ఫుల్ నేమ్ వచ్చి శ్రీరామ్ చంద్ర అని వచ్చింది. ఓకే, ఇక్కడ నేను పేరు మారుస్తాను, సమ్ గణేష్ అని చెప్పి సమ్ ఓకే ఎం అని ఇచ్చాను. ఇప్పుడు చూడండి, క్లిక్ టు నో మై ఫుల్ నేమ్ కొట్టేటప్పటికి గణేష్ ఎం అని వచ్చింది. సో ఎందుకు మారిందంటే ఇక్కడ నువ్వు టెక్స్ట్ ఫీల్డ్ ఉండే ప్రాపర్టీస్ ని స్కోప్ లో ఉండే ప్రాపర్టీస్ తో బైండ్ చేస్తావు. స్కోప్ లో మారిస్తే టెక్స్ట్ ఫీల్డ్ లో మారిపోద్ది, టెక్స్ట్ ఫీల్డ్ లో మారిస్తే స్కోప్ లో మారుతాయి. సో దీన్ని మనం టూ వే డేటా బైండింగ్ అంటాం. థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేయండి.